ఫ్రాంక్ మాట్లాడితే కొన్ని కొన్ని మనకి ఔట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం చిన్నానా సారీ పెద్దనా ఫస్ట్ అది చేసేటప్పుడు ఫస్ట్ అది మనకి మొన్న ప్రెస్ మీట్లో తోస్తే దానికి జామ చెట్టు కాస్త ఒక 2 మాత్రం ఖచ్చితంగా పెరిగి ఉంటాయి. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో అవి కాకుండా ఇంకేం పెరిగినాయి. అదొక్కటి పెరిగింది సార్. సో అది కొంచెం ఐ ఫెల్ట్ హ్యాపీ. మ్యాడ్ లాగా రియల్ లైఫ్ లో కూడా ఉన్నారు సార్, ఎదవలు ఉన్నారు సార్, మ్మ్. దొంగన కొడుకులు సార్. నేను కూడా చూడడానికి దొంగన కొడుకులు అంటాను కానీ హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. సంగీత్ శోభన్ అంటే ఈ పేరు వినగానే ఏంటంటే మనందరి పెద్దవాళ్ళపైన చిన్న చిరునవ్వు వస్తుంది అనమాట. ఆయన నవ్వరు, కానీ నవ్విస్తూనే ఉంటారు. ఆయన మామూలుగా చెప్పినా కూడా అది పంచిలాగా పేలుతూ ఉంటుంది అనమాట. సో ఆ రేంజ్లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ రేంజ్లో డైలాగ్స్ కానీ అదరగొట్టి మ్యాడ్లో మొత్తానికి మన పిచ్చి పిచ్చిగా నవ్వించిన సంగీత్ శోభన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సంగీత్ శోభన్ సార్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. మనం చూడంగానే అందరూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, సంతోష్ శోభన్ పిలవాలా సంగీత్ శోభన్ పిలవాలా అని చెప్పి. మొన్న ప్రెస్ మీట్లో కూడా అదే జరిగినట్టుంది అవును, యాక్చువల్గా. అయితే ఏంటి మీరు కొంచెం హీరో అయిపోయిన అనే ఫీలింగ్లో ఏమైనా ఉన్నారా? మొన్న ప్రెస్ మీట్లో తోస్తే దానికి వాళ్ళు ఎవరో ఆర్ఆర్లు వేసి హీరో పక్కకు తోస్తే అవమానించిన అంటే ఆయన ఏమో ఫీల్ అయిపోయి 2 మిలియన్ వ్యూస్ 3 మిలియన్ వ్యూస్ వచ్చేసి ఏంటది? సార్ ఫస్ట్ టైం సార్ నాకు అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడు నేను చిన్నడుగా ఉన్నప్పుడు చూశాను కానీ నా మీద కూడా ఎవరో తెలియదు అనుకో సార్. అక్కడ పాపం మేము ఎంఏడి శివ లడ్డు ఫోటో దిగడానికి పిలిచారు సార్. మా లడ్డు మామకి ఏమో ఫోటో దిగడం నచ్చదు, ఆయన మెల్లగా తప్పించుకుందాం లోపలికి కూర్చున్నాడు వెయిటింగ్ రూమ్ లో. నేను అప్పటికి అక్కడ వాల్యూమ్ కట్ చేశారు సార్. యాక్చువల్ వీడియోలో లడ్డు అంటుంటారు. నేను లడ్డు నాకు అర్థమైంది, నేను తలదించి ఇక్కడ శివ నా పక్కన ఉంటే ట్యాప్ చేసి తెప్పో అని చెప్పి పంపించా. తొందర దిగిస్తే ఒక పని అయిపోతుంది కదా. వాళ్ళు దాన్ని కట్ చేసి ఆడియో తీసేసి జైలర్ సినిమాలో తరరా ఒక సాడ్ మ్యూజిక్ పెట్టి సింగర్ గా కూడా ఫీచర్ అన్నట్టు నన్ను సర్వ విధాల నెగిటివ్ చేయడానికి ఇది చేశారు ఈ క్లిక్ బైట్ కోసం. అది నాకు తెలియదు సార్ ఎలా జరుగుతుందని. ఫస్ట్ టైం మమ్మీ టీవీలో చూసి ఏంటిది దాని కింద సంగీత్ శోభన్ సంస్కారం చూడండి ఇవన్నీ పెట్టేసరికి నేను ఎప్పుడు చేసాను ఒక ఫస్ట్ ఒక 2 అవర్స్ చాలా ఫీల్ అయ్యాను నేను. ఏంటి మరీ ఇంత దారుణంగా ఉన్నారని. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇవన్నీ అవుతుంటే మన చేతిలో ఉండవు. వాళ్ళు క్లిక్ బైట్ కోసం అంటే ఇప్పుడు అంటారు కదా, సినిమాల్లో వాళ్ళు ఎవరో సినిమాలు చూసాం, ఇప్పుడు మనమే సినిమాల్లోకి వచ్చినట్టు వాళ్ళు ఎవరికో జరిగింది అనుకున్నారు, విన్నారు, ఇప్పుడు చూసారు, ఎక్స్పీరియన్స్ చేశారు. నిజంగా అర్థమైంది సార్. ఇలా చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ జరుగుతుంటది. మనం బయటకు వచ్చినప్పుడు నిజంగా టీవీలో చూసినప్పుడు నిజమే వాళ్ళు ఇలాగే బ్యాడ్ పీపుల్ అనే దాని అనుకుంటాం. బట్ కాకపోతే ఫ్యామిలీ సఫర్ అవడం అనేది ఆలోచించాలి ఎవరైనా కూడా అంటే చేసే ముందు. బట్ ఏమో సార్, అంటే వ్యూస్ కోసం ఎందుకు ఒకళ్ళ గురించి నెగిటివ్ గా ఒక హార్మ్స్ ఏమొస్తుంది. బట్ ఎనీవే ఇట్స్ నేను బాగా ఫీల్ అవుతుంటే మమ్మీ అన్నారు ఏం కాదులే ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ యూ హావ్ టు గో త్రూ అంటే సరే ఇంకో లైట్ తీసుకున్నాను. అయితే మ్యాడ్ స్క్వేర్కి సంబంధించి మ్యాడ్ అప్పుడు ఓకే సంగీత్ శోభన్ బాగా నవ్వించారు, ఒక మంచి స్టారు. మ్యాడ్ స్క్వేర్కి వచ్చేసరికి దాని డబుల్ అనమాట. ఒక 2 మాత్రం ఖచ్చితంగా పెరిగి ఉంటాయి మాకు తెలిసి మీకు సంబంధించి. ఏజ్ ఒకటి, క్రేజ్ ఒకటి. డెఫినెట్లీ అవి కాకుండా ఇంకేం పెరిగినాయి సార్. ఫోటోలు దిగడం ఎక్కువ పెరిగాయి సార్. లేడీ ఫ్యాన్స్ జనరల్ ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు ఎక్కువ దిగుతున్నాను సార్. ఓకే, అదొక్కటి పెరిగింది సార్. సో అది కొంచెం ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇంకేం పెరగలేదు? ఇంకేం పెరిగి ఉంటాయి సార్. పేచెక్ పెరిగి ఉంటుంది ఖచ్చితంగా, ఆఫర్స్ పెరిగి ఉంటాయి. బట్ మీ లేడీ లవ్ గురించి మాత్రం స్పెషల్గా చెప్పుకోవాలి. యాక్చువల్గా వెన్నెల క్యారెక్టర్ అంటున్నారు సార్ సినిమాలో కాదు, మామూలుగా రియల్ లైఫ్లో మీ లేడీ లవ్ గురించి బాగా చెప్పుకోవాలి. అంతేం లేదు సార్, నా లేడీ లవ్ బ్లాక్ లేడీ ఫిలిం బెస్ట్ లేడీ. చూసారా మీ లైఫ్ లోకి వచ్చిన లేడీని మీరు మర్చిపోతే ఆవిడ ఫీల్ అవ్వదామే. సారీ సార్, ఆ లేడీని మర్చిపోతే నేను మళ్ళీ పైకి ఎదగలేను సార్. ఆవిడ గుర్తుపెట్టుకోకూడదు. అంటే ఒక లేడీ కాదు, చాలా లేడీస్ వస్తానే ఉన్నారు. వస్తే హ్యాపీయే కదా. ఐడ్ లైక్ టు టేక్ ఇట్ యాజ్ అప్రిసియేషన్ సార్. అది అచీవ్మెంట్ కింద తీసుకుంటే మళ్ళీ మనకి నెత్తికెక్కుతున్న భయం ఉంటుంది సార్. అది బట్ కాకపోతే ఏంటంటే వచ్చిన దానైతే అంటే మీరు అన్నట్టు దాన్ని నెత్తికెక్కించుకోకూడదని, బట్ వచ్చిన దానికి మన కష్టానికి తగిన గుర్తింపు సార్. నాకు గుర్తింపు కంటే నాకు ఐ ఫీల్ నాకు చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చింది సార్. అది అంటే డెఫినెట్లీ మనం ఒక ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అది ఏ ఫీల్డ్ అయినా మనం సక్సెస్ అవుతామా, మనం సక్సెస్ అవుతున్నాం, మనం కరెక్ట్ ట్రాక్ లో ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది అనే క్వశ్చన్స్ ఉన్నప్పుడు వెన్ సమ్మన్ అప్రిషియేట్స్ యూ మనకి ఒక ఫీలింగ్ వస్తుంది సార్. లేదు నేను కరెక్ట్ చేస్తున్నాను, నేను ఏం చేద్దాం అనుకొచ్చానో అది కరెక్ట్ గా చేస్తాను ఫీలింగ్ ఉంటుంది సార్. ఇంకోటి
లోపల మనకు ఒక చిన్న బూస్ట్ వస్తుంది సార్. Mm. లేదులే నేను కూడా మంచి యాక్టర్నే అనే ఒక ఫీలింగ్ మన వస్తుంది. అంటే మనకి మనం అనిపిస్తాం కానీ బట్ జనాలు గుర్తించారు ఎగ్జాక్ట్లీ. సో ద బ్లాక్ లేడీ ఈస్ కాన్ఫిడెన్స్ ఫర్ మీ దట్ ఐమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ ఐమ్ డూయింగ్ వెల్. అంటే అప్పుడు మమ్మీ కూడా ఉన్నట్టున్నారు, Yeah. ఏదో ఒక పిక్ కూడా బాగా వైరల్ అయింది అంటే Yeah, అప్పుడు yeah. కూడా కొట్టారు అని చెప్పి. వెరీ నైస్ సార్. మావి జనరల్లీ కలిపి ఫొటోస్ ఉండవు సార్ ఎక్కడ. మేము ఎప్పుడు ఇలా దిగాలి అనుకోలేదు. లక్కీలీ ఆ రోజు ఇట్ వాజ్ ప్రాబ్లీ ద బెస్ట్ డే. లక్కీగా ఎవరో అబ్బాయి బాగా తీసాడు కూడా ఫోటో. సో ఆ ఫోటో నాకు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరో పోస్ట్ చేస్తే ఫిల్మ్ఫేర్ పేజ్ పోస్ట్ చేసి కనపడితే వెంటనే మెసేజ్ చేసి నాకు కొంచెం ఫోటో పంపిస్తానని చెప్పి నేను ఎప్పుడు పోస్ట్ చేయను. ఫ్యామిలీవి నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు పోస్ట్ చేయను. కాకపోతే ఐ థాట్ దిస్ ఇస్ ద మూమెంట్ అలా గుర్తుండిపోవాలని చెప్పి ఐ పోస్ట్ ఇట్. ఏమన్నారు ఆ రోజు? అంటే రోజు సంతోష్ని చూస్తారు, సంగీత్ని చూస్తారు, రోజు మామూలుగా మాట్లాడతారు కదా, బట్ ఆ పర్టికులర్ డేలో ఆ పర్టికులర్ టైంలో ఏదో చెప్పుంటారు కదా. ఆవిడకి తెలుసు సార్ నాకు అవార్డు వచ్చిందని. యాక్చువల్ నాకు కూడా తెలియదు సార్. నన్ను ఇన్వైట్ చేశారు, కాకపోతే తొందర రండి టైం కూడా మీకు చెప్పలేదు? నాకు చెప్పలేదు సార్. తొందర రండి టైం కూడా అంటున్నారు. నాకు ఎక్కడ లోపల కొడుతుంది, ఎందుకు ఊరికే ఇన్వైట్ చేశారు కదా, ఏ టైంకి వస్తే ఏముంది అనే ఫీలింగ్ లో ఉన్నాను. బట్ ఎవ్రీడే చెక్ చేస్తున్నారు ఎవరైతే నన్ను పిలిచారో. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది, వచ్చేసింది అండి కంపెనీ, లేదు అవన్నీ అలా పెట్టుకోకూడదు, ఆశలు పెట్టుకోకూడదు, వదిలేసాలని చెప్పి వదిలేసా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డెబ్యూ సెక్షన్ అవార్డ్స్ ఏదైతే ఉందో అది అనౌన్స్ చేసే వరకు నాకు డౌటే సార్. అనౌన్స్ చేయగానే ఓహో అయితే ఏదో ఉందనుకున్నా. మమ్మీకి తెలియదు, మమ్మీకి ఊరికే పిలిచారని చెప్పారు అంతే. సో షీ వాజ్ కంప్లీట్లీ అన్అవేర్. సడన్ గా అనౌన్స్ చేసి నా పేరు చెప్పి ఫోటో అయ్యగానే షాక్ అయిపోయింది. అప్పుడే ఆ కొట్టే ఫోటో ఏదైతే ఉందో అది క్రియేట్ అయింది. అంటే బ్లాక్ లేడీ రావడం అనేది మీరు అన్నట్టు ఒక బూస్టింగ్, దానికి ఫోటో అనేది ఒక చిన్న కాంప్లిమెంట్. మోర్ దెన్ కాంప్లిమెంట్. మమ్మీ మమ్మల్ని ఇక్కడ తీయడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ మేక్ హర్ ప్రౌడ్. ఆ అవార్డు మాకు వచ్చిందనే ప్రౌడ్ కంటే ఆవిడకి నేను ఫీలింగ్ ఇవ్వగలిగాను, నా కొడుకుని నేను ఇంత మనిషిని చేశాను అనే ఫీలింగ్ వాళ్ళకి ఏదో ఇస్తున్నాం. ఆబ్వియస్లీ కదా, మోర్ దెన్ వాళ్ళకి మనం ఎంత ఇచ్చినా అంటే వాళ్ళు మనకి అంటే మనం రిటర్న్ ఇవ్వగలిగింది ఏమన్నా ఉంటే ఫీలింగ్స్, మూమెంట్స్ అంతే. ఇప్పుడు మ్యాడ్ జరుగుతున్నప్పుడే మీకు మ్యాడ్ స్క్వేర్ అనేది ఉందని తెలిసింది అప్పుడే చెప్పలేదు? లేదు సార్, మ్యాడ్ రిలీజ్ అయింది అప్పటికి ఎవరు అనుకోలేదు మ్యాడ్ 2 చేద్దామని. వంశనకి మైండ్ లో ఉండింది, బికాజ్ ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా చాలా ఇష్టం. ఇట్లా గ్రూప్ ఆఫ్ బాయ్స్ గోయింగ్ అరౌండ్ డూయింగ్ స్టూపిడ్ థింగ్స్ అనేది బాగా ఇష్టమైన ఐడియా అది. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత నేను మనోజ్ క్యాటర్ చేసిన రామ్ నితిన్ డైరెక్షన్ టీము గోవాకి వెళ్ళాం సార్. డైరెక్టర్ తీసుకెళ్ళాం మమ్మల్ని చిన్న పార్టీ అని చెప్పేసి. ఒక 8 మంది ఎంతమంది వెళ్ళాం. అక్కడ పార్టీ చేసుకున్నప్పుడు ఊరికే అలా మాటల్లో కళ్యాణ్ గారు ఇలా సెకండ్ పార్ట్ చేస్తే ఇలా ఒక సీన్ పెడదాం మావా, అలా ఒక సీన్ పెడదాం, ఊరికి అలా సీన్ అనుకుంటున్నాం. మేము అలా ఎంజాయ్ చేసాం. దాంట్లో రిటర్న్ రాగానే వంశీ అన్న ఎంట్రా చేస్తారా, మ్యాటో చేస్తారా, మంచి హైప్ ఉంది, ఇలా ఫ్రాంచైజ్ లో బిల్డ్ చేద్దాం అనగానే మేమెవరో ఆయన ఏదో ఊరికే అంటున్నారు అనుకున్నాం సార్. బట్ కొన్ని సీన్లు కళ్యాణ్ గారు మేమైతే ఏమనుకున్నాం, జస్ట్ సీన్లు సార్, స్టోరీ లేదండి. కొన్ని సీన్లు చెప్తే వంశీ అన్న గట్టిగా ఎంజాయ్ చేశాడు. లేదు దెన్ అప్పుడు సడన్ గా అనిపించింది, అరే ఏదో ఉంది, వీ హ్యావ్ సంథింగ్ హియర్, వీ కెన్ డూ సంథింగ్ అనిపించింది. దెన్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ కళ్యాణ్ గారు ఫార్మ్డ్ లైన్. ఓకే. అండ్ మొత్తానికి అలా ట్రిప్కి వెళ్ళి వచ్చారు, మళ్ళీ సినిమా అప్పుడు వెళ్ళాం సార్ ఎంజాయ్ చేయడానికి. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు షూటింగ్ వెళ్ళాం. నెక్స్ట్ టైం ఎంజాయ్మెంట్ లేదా? లేదు అస్సలు లేదు సార్. షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తాం అనేది ఒక పెద్ద మిత్ సార్. అది అసలు ఎగ్జిస్టే కాదు సార్. అది ఎందుకంటే అవుట్డోర్ వెళ్తాం కదా సార్, మనకి సండే డబుల్ కల్చర్ ఏమి ఉండదు సార్. అవుట్డోర్ అయితే షూట్ కొడతానే ఉండదు సార్, లేకపోతే అమ్మో ఖర్చులు పెరిగిపోతుంటాయి. అయితే అసలు ఎక్కడి నుంచి మొదలైంది యాక్టింగ్ జర్నీ? బేసిక్గా ఎందుకంటే నాన్నగారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, వెళ్ళారు, సినిమా ఇండస్ట్రీ కష్టాలన్నీ చూసారు కదా దగ్గర నుంచి సార్. బట్ మీ జర్నీ ఎక్కడి నుంచి మొదలైంది ఇక్కడ వరకు రావడానికి? సార్ జర్నీ అంటే చిన్నప్పటి నుంచి నాకు అన్నకి తెలిసింది ఒకటే సార్, సినిమాల చుట్టూ పెరిగాను కాబట్టి అనుకోవడం అంటే వేరే ఏం అనుకోలేదు సార్. ఇది అవుదాం అని అనుకోవడం కంటే వేరే అవుదాం అనే థాట్ రాలేదు సార్ మా మైండ్ లో. సినిమాల్లో ఏదో అంటే డాడీ చిన్నప్పుడు తెలిసేది కాదు సార్, యాక్టింగ్ అనేది తెలుసు కాదు సార్. చిన్నప్పుడు హీరో అనేది ఒకటే కాన్సెప్ట్ తెలుస్తుంది సార్ పెరిగేటప్పుడు. ఆబ్వియస్లీ ఇప్పుడు అంతే ఎవరికైనా అదే నాన్నగారు ఇప్పుడు హీ వర్క్ విత్ పీపుల్ లైక్ ప్రభాస్ అన్న, మహేష్ బాబు గారు, రవితేజ గారు, ఇలాంటి వాళ్ళతో పనిచేసినప్పుడు మనకి పెరిగేటప్పుడు యాక్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉంటుంది, అవన్నీ తెలియదు సార్. సినిమాలో హీరో ఇది ఒకటి తెలుస్తుంది సార్. సో మా మైండ్లో అయిపోతా హీరో అయిపోతాను. బట్ ఆఫ్టర్ దట్ దెన్ ఫాదర్ పాస్డ్ అవే, దెన్ మెల్లమెల్లగా వీ స్టార్టెడ్ స్టడీయింగ్. అండ్ దెన్ కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత వీ రియలైజ్ ఓ కాదు, హీరో అనే దానికన్నా ముందు కంటే ఒక ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, యాక్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక టాలెంట్ ఉందో లేదో తెలుసుకోవాలి, అదొక ఫేజ్ ఉంటుంది.
దెన్ వి రియలైజ్ దెన్ బోత్ ఆఫ్ అస్ ఫినిష్డ్ అవర్ ఎడ్యుకేషన్. తర్వాత అన్న వచ్చాడు ఫస్ట్. దెన్ ఐ ఫినిష్డ్ మై డిగ్రీ. ఐ కేమ్, నేను ఆడిషన్లో స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్లో చిన్న చిన్న రోల్స్ చేశాను, అన్నతో కలిసి సపోర్టింగ్ రోల్స్ చేశాను. దెన్ ఐ డిడ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్లో లీడ్గా చేశాను. అండ్ ఫ్రమ్ దేర్ కళ్యాణ్ గారు స్వామి, అండ్ దెన్ హీ పిక్ మీ ఫర్ మ్యాడ్, అండ్ ఇప్పుడు మ్యాడ్ 2. అంటే ఒక రూట్ మ్యాప్ ఏమన్నా అనుకున్నారా, అంటే ఇలా వెళ్దాము లేదంటే ఇలా అనుకున్నా? ఎందుకంటే ఆల్రెడీ అప్పుడు మీ అన్న వచ్చేసారు కదా మీకన్నా ముందే. డెఫినెట్లీ ఫస్ట్ మన క్రెడిబిలిటీ ఒకటి బిల్డ్ చేసుకోవాలి. నాకు యాక్టింగ్ వచ్చు అని నేను చెప్పాలి. నేను యాక్టింగ్ చేస్తే జనాలు చూస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది అని ఒక చిన్న ఇది క్రియేట్ అవ్వాలి. సో అందుకని ఫస్ట్ ఏదో ఒకటి యాక్టింగ్లో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఆడిషన్ చేశాను. దెన్ మీరు ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న రోల్స్ నుంచి ఒక వెబ్ సిరీస్లో లీడ్గా వచ్చింది. ఆ వెబ్ సిరీస్ చాలా వర్కౌట్ అయింది. అక్కడి నుంచి మ్యాడ్. సో నేను చేసిన ప్రతి చిన్న రోల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రావడానికి నాకు హెల్ప్ అయింది సార్. ఎవ్రీ సింగిల్ ప్లేస్. డైరెక్టర్ లేదు సార్, అసలు జీరో టాలెంట్ సార్. బట్ ఏదో డైరెక్ట్ చేసినట్టున్న షార్ట్ ఫిల్మ్ సార్ నేను కాలేజ్లో మాస్ కమ్యూనికేషన్ చేశాను కాబట్టి అందులో మీడియాలో ఫిల్మ్ మేకర్ ఒకటి ఉంటుంది కాబట్టి. ఓకే, సరే అక్కడ మనల్ని ఎవడు మన దర్శకత్వ అక్కడ మనం ఎక్కడో చేస్తున్నాం, పైగా మనకి ఫిల్మ్ ఫీల్డ్ నుంచి వచ్చాం కాబట్టి మనకంటే పెద్ద తోపులు ఎవరు లేరనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎందుకు వేరే వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు సార్. సో సరే అని ఏదో ట్రై చేశాం కానీ అబ్బా మనకి లైఫ్ లో గ్రేటెస్ట్ క్లారిటీ అప్పుడు వచ్చింది సార్. నీకు యాక్టింగ్ తప్ప ఏమీ రాదు, డైరెక్షన్ అసలుకే రాదు. నాన్నగారు పాస్ అప్పుడు మీకు ఎంత అప్పుడు ఏజ్ సార్? ఒక 9-10 మధ్యలో ఉంటుంది సార్. తెలుసు అసలు ఏమన్నా తెలిసిందా మీకు? అంటే ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంది సార్, ఇలా ఒక మనిషి ఇలా వెళ్ళిపోతే ఇలా ఐడియా ఉంది, కానీ అది ఒక ఫ్యామిలీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అంత నాలెడ్జ్ లేదు సార్. మరీ చిన్నపిల్లలు సార్. అన్నకి ప్రాబ్లీ అర్థమయ్యేది. ఇట్ టుక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. వన్స్ ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ హూ వర్ హిస్ ఫ్రెండ్స్ దే నెవర్ లుక్ బ్యాక్. అంటే ఏదో వాళ్ళు మమ్మల్ని చూసుకోవాలి అన్నట్టు కాదు, కానీ జనరల్ గా ఎలా ఉన్నారు అది అంటారు. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఒకళ్ళు చనిపోవడం అంటే ఇది యాక్చువల్ ఫ్యాక్ట్, ఇలా ఉంటుంది ఒక ఫ్యామిలీకి అనేది అర్థమైంది సార్. బట్ దట్ నెవర్ రియలీ ఎఫెక్టెడ్ అస్ సార్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను, డాడీ, మమ్మీ, అన్న తప్ప ఇట్ వాజ్ ఆల్వేస్ అస్ 4 people. ఓకే, డాడీ పెద్దగా ఉండే సార్, మాతో ఉండే. బట్ ఇట్స్ నాట్ లైక్ యాక్టివ్లీ మాకు ఏదో హెల్ప్ చేయాలని ఎవరు ట్రై చేయలేదు, మేము ఎప్పుడు అడగలేదు కూడా. మమ్మీకి అది ఇష్టం లేదు. షీఈ్ లైక్, ఎందుకు నా పిల్లల్ని నేనే పెంచుకుంటాను, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదని. సో వీ డిడ్ంట్ రియలీ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, వీ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఆల్సో దట్ టైం. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ మామ్ సింగిల్ హ్యాండెడ్. బట్ మరి మెమరీస్ నాన్నగారు సినిమాలు చేసేటప్పుడు అలా ఎలా ఉండేది అంటే సార్? మహేష్ బాబు గారితో బాబీ సినిమా చేసినప్పుడు ఒక పబ్ సెట్ ఉంటుంది సార్. పబ్ లో ఒక టైటానిక్ సెట్ ఉంటుంది. ఆర్తి అగర్వాల్ గారు, మహేష్ బాబు గారు చేసింది. ఆ సెట్కి వెళ్ళినట్టు గుర్తు నాకు. అంటే ఫస్ట్ టైం ఒక పబ్ వెళ్ళా కదా, మొత్తం లైట్లు, స్నో లాగా థర్మాకోల్ ఇవన్నీ ఉండే. సో అదొక మెమరీ ఉంది. బట్ వర్షం వచ్చేసరికి కొంచెం బెటర్, కానీ నాకు అప్పటికి కూడా తెలియదు సార్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్మన్ కాల్డ్ ప్రభాస్ అన్న ఇంత పెద్ద నాకు అప్పటికి తెలియదు సార్. నేను మెల్ల పెరిగిన తర్వాత దెన్ ఐ రియలైజ్డ్, వాడి అమ్మ డాడీ ఇంత పెద్ద హీరోతో ఇంత పెద్ద సినిమా చేశాను నాకు తర్వాత అర్థం వెళ్ళి. అండ్ వర్షం సినిమా ఎప్పుడు వెళ్ళలేదు సార్ షూటింగ్కి, ఎందుకంటే అది వరంగల్ అటు సైడ్ జరిగింది కాబట్టి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ రిలీజ్ డే రోజు మాత్రం ప్రభాస్ అన్నతో కలిసి మా ఫ్యామిలీ సినిమా చూసినట్టు గుర్తుంది సార్. చిన్న మెమరీ ఉంది అంతే. నేను అంటే గ్రేటెస్ట్ పార్ట్ నాకు అనిపించింది ఏంటంటే, ఒక 2 పిల్లల్ని అంటే సోలోగా సింగిల్ హ్యాండెడ్గా పెంచి పెద్ద చేసి, అంటే ఆవిడ ఏదైతే అనుకున్నారో ఎలా చూడాలనుకున్నారో అలా చూశారు కదా. మీ మదర్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ టఫెస్ట్ జర్నీ ఎలా సర్వైవ్ చేయగలిగారు మమ్మీ ఒకళ్ళే? సార్ మదర్స్తో ఒకటే ప్రాబ్లం సార్, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనకి చెప్పరు. మనకు కావాల్సింది మనకి ఇస్తారు, కానీ అది ఎలా ఇస్తున్నారో దానికోసం వాళ్ళు ఏం కష్టపడి మనకి చెప్పరు సార్. అదొక ఆబ్వియస్లీ వాళ్ళ సైడ్ నుంచి ఇట్స్ ద గ్రేటెస్ట్ థింగ్. బట్ మనకి పెరిగిన తర్వాత అర్థం ఎందుకు మనకి చెప్పలేదు అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు చెప్పరు సార్. ఇప్పుడు ఎంత కష్టపడ్డా అనేది తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ పిల్లలు ఫీల్ అవుతారనే ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్ మదర్స్కి. అది నాట్ ఓన్లీ మదర్స్, ఫాదర్స్ కూడా ఇంకెక్కువ ఉంటుంది. అంటే నాకు మోస్ట్ ఆఫ్ మై లైఫ్ నాకు మమ్మీ తప్ప ఇంకా వేరే నిజంగా నేను ప్రపంచంలో ఎవరి మాట విన్నాను సార్, మమ్మీ మాట తప్ప ఎవరి మాట విన్నాను సార్. అవునా? అసలు మీరు ఎవరు చెప్పినా వినేలా ఉంటారు చూడండి. అలా ఉంటాను కానీ సార్, నేను మమ్మీ మాట తప్ప ఎవరి మాట మొండివాడు అనమాట. అయితే చాలా నోబడీ ఈజ్ మోర్ దెన్ మమ్మీ కాబట్టి నేను ఎందుకు వినాలి అంతే.
అని మీరు చెప్పింది చాలా చిన్న మాట కానీ దాంట్లో చాలా పెద్ద ఫిలాసఫీ ఉంది యాక్చువల్గా. అంత ఉందా సార్? అవును కదా, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు పెంచింది ఆవిడ కాబట్టి ఆవిడ ఒక్క Yeah. మాట వినాలి, ఎవరికి నేను రెస్పాన్సిబుల్ కాదు నాట్ అనేది. ఆన్సరబుల్ టు ఎనీబడి. మరి ఫస్ట్ టైం మీరు సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత మీ చేతులతో కొనిపెట్టిన అండ్ గుర్తుగా కొనిపెట్టిందంటే టు బి ఆనెస్ట్, మా వచ్చే రెమ్యునరేషన్ ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతుంది సార్. ఆ తర్వాత మమ్మీ మాకు ఇవ్వాలి, మాకు అవసరం ఉంటే. సో నేను డబ్బులు పెట్టి కొనిపెట్టింది అంటే అలా స్పెసిఫిక్ ఏం లేదు సార్. బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో సైమా కూడా వచ్చింది సార్. అప్పుడు మమ్మీని దుబాయ్కి తీసుకెళ్ళాను సార్. అండ్ ఫస్ట్ టైం మమ్మీని ఒక ట్రిప్, దేశం బయటకి కాదు జనరల్గా ఒక ట్రిప్ తీసుకెళ్ళాను ఫస్ట్ టైం సార్. ఆ బుర్జ్ ఖలీఫా ఇవన్నీ చూపించాను. సో చాలా ఎక్సైట్ అయ్యారు. సో నాకు అది బాగా అనిపించింది. ఫోన్లో అట్లీస్ట్ ఏదో ఒక రీజన్ తో నేను తీసుకెళ్ళాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఒక్క సినిమా ఇన్ని చోట్లకి మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఇంత ఎత్తు మిమ్మల్ని తీసుకెళ్తుంది, ఇన్ని అవకాశాలు తెస్తుంది, ఇన్ని అవార్డులు తెస్తుంది, అసలు ఊహించాను చేసేటప్పుడు మాత్రం. సార్ అవార్డ్స్ అనేది లాస్ట్ లో ఉంటుంది సార్ మైండ్ లో. బట్ కాకపోతే అది రావడం అనేది కూడా ఈజీ జాబ్ కదా. అది ఆల్ వీ వాంటెడ్ వాజ్ అప్రిసియేషన్ ఫ్రమ్ పీపుల్ సార్. జనాలు నవ్వాలి, అరే బాగా చేశారా కొత్త వాళ్ళైనా అనే ఒక మాట అంటే మాకు హ్యాపీ సార్. అంతే సార్. ఈ అవార్డులు ఇవన్నీ బోనస్ సార్, అన్ని బోనస్ సార్. మరి అన్నతో రిలేషన్ ఎలా ఉంటది? ఆయన చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏం చెప్తారు? నాకు ఫేవరెట్ అంటే డెఫినెట్లీ ఏక్ మినీ కథ సార్. అది థియేటర్లో ఎందుకు రాలేదని ఎప్పటికి ఫీల్ అవుతుంటాను. అసలు థియేటర్ వచ్చింటే బ్లాస్ట్ సార్ ఆ సినిమా. రిలేషన్ అంటే వాడు కాలేజ్కి వెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని సార్, ఒక్కడనే. వాడు వచ్చినప్పుడు నేను కాలేజ్కి వెళ్ళాను సార్. ఆ టైం లైన్ అలా మ్యాచ్ అయింది. అంటే ఎడ్యుకేషన్ 3 years గ్యాప్ ఉండే. సో వాడు డిగ్రీ 3 years, నా డిగ్రీ 3 years. వాడు వచ్చేటప్పుడు నేను వెళ్ళిపోయాను అన్నమాట. సో మధ్యలో 6 years ఎక్కువ పెద్ద మాట్లాడుకోలేదు సార్. ఏదో గొడవ ఉందని కాదు కానీ జనరల్ గా బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అంత క్లోజ్ గా ఇద్దరు బ్రదర్స్ ఈ సీతమంగళ సినిమాలు చెట్టు చూపించుకుంటే అలా ఉంటారు సార్. అసలు ఖచ్చితంగా ఉండరు అసలు. అది సినిమాలో బాగుంటుంది అని ఉండదు సార్. బట్ కోవిడ్ అప్పుడు బికాస్ దే వాజ్ లాక్డౌన్, లోపల అందరూ కలిసి ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వి స్టార్టెడ్ టాకింగ్ మోర్. ఎక్కువ కాన్వర్సేషన్ జరిగేది సార్ సినిమాల గురించి. అప్పట్లో టీవీ సినిమాలు తప్ప వేరే ఇది ఉండేది కాదు కాబట్టి ఈ మీమ్స్ కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. సో ఇప్పటికీ మేము మాట్లాడుకునేది మీమ్స్ తోనే. ఇప్పుడు మీతో మాడుతుంటే డెఫినెట్ 10 మీములు పంపించుంటాడు. ఓకే, ఏదో దాని మీద ఏదో మీములు పంపించుంటాడు. సో వీ టాక్ లైక్ దట్. అదే సార్. సో అయితే ఒక అంటే మాట్లాడుకోవడం అని ఉండదు, అలా అని మాట్లాడుకోవడం ఉండదు. అంటే మాట్లాడకపోవడం అనే దానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఏమి ఉండదు సార్. జనరలీ పొద్దున్న లేకగానే మా హాయ్ అవి కూడా ఉండదు సార్. కారు ఒకటే ఉంటుంది కాబట్టి కారు నువ్వు తీసుకెళ్తా ఉంటాడు. లేదు నువ్వు పట్టుకెళ్ళా, వాడు తీసుకెళ్ళిపోతాడు. కారు తీసుకెళ్తా ఉంటాడు. అవును నువ్వు పట్టుకెళ్తా అంటే సరే ఓకే అంటాడు. ఓకే, కారు ఇంకా ఒకటేనా? మొన్న రెండో తీసుకున్నా సార్. సేమ్ కారే రెండో తీసుకున్నా సార్. రెండు మంచి i20s ఉన్నాయి సార్. ఈ ట్రాఫిక్ లో బెస్ట్ కార్ సార్. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మన మినిమం అంటే మనకున్న వర్క్ ని బ్యాలెన్స్ చేసుకోవడం. అంటే 1 కార్ మమ్మీకి సార్ డెడికేటెడ్. అంటే ఆవిడ పూజలని టెంపుల్స్ అని ఎక్కువ తిరుగుతారు కదా. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ క్యాబ్స్. సో ఒక కార్ అయితే మమ్మీకి, ఒక i20 మమ్మీకి పెట్టేసి. అంటే ఇంకా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఇది సార్. వీఆర్ నాట్ సెటిల్డ్ సార్. ఐ డోంట్ నో, బయట చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉంటాయి కానీ ఒక సినిమా హిట్ కొట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతాయి ఏముండదు సార్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ స్ట్రగుల్, ఎవ్రీ ఫిల్మ్ టేక్స్ టైమ్. సెటిల్ అనేది చాలా పెద్ద పదం సార్. వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు బిల్డ్ ఎ గుడ్ లైఫ్. వీఆర్ జస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఫైనలీ పీపుల్ ఆర్ సీయింగ్ మీ అండ్ మై బ్రదర్ ఇస్ అ టాలెంట్, పొటెన్షియల్. సో వీఆర్ ఎట్ దట్ ఫస్ట్ స్టెప్ మీద ఉన్నాం సార్. అంటే ఇప్పుడు మీ వెనకాల ఉన్న సర్నేమ్ లాగా మీ వెనకాల ఉంటుంది కదా శోభన్ అనే పేరు. ఆ పేరుకి ఇండస్ట్రీలో చాలా వాల్యూ ఉంది. ఆయన పడిన స్ట్రగుల్ కానీ, ఆయన ఇచ్చిన హిట్లు కానీ అదంతా ఉంది. అది మీకు ఎప్పుడన్నా మీకు ఉపయోగపడిందా? ఎవరు అంటే అవకాశాల పరంగా కానీ ఏదైనా? సార్ వెరీ ఆనెస్ట్లీ సార్, నేను ప్రాపర్ ఆడిషన్స్ చేసి ఒక క్యారెక్టర్ తెచ్చుకుని అక్కడి నుంచి ఒక లీడ్ రోల్, ఆ తర్వాత ఇప్పుడు సినిమాలో ఒక లీడ్ అలాగే వచ్చింది సార్. డాడీ పేరు వల్ల నాకు మాక్సిమం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఒక చైర్ ఇచ్చేవాళ్ళు సార్. అండ్ దట్ ఈస్ స్టిల్ అ బిగ్ డీల్ సార్. ఎందుకంటే 100 మంది వస్తుంటారు ఆడిషన్, అందరికి చైర్ ఎగ్జాక్ట్లీ. డాడీ పేరు వల్ల అట్లీస్ట్ అరే శోభన్ గారు అబ్బాయి అక్కడ కూర్చోబెట్టండి అనే మాట. అండ్ దట్ ఈస్ అ బిగ్ డీల్ ఫర్ మీ సార్. అంతా సంపాదించుకోవడం. అంటే రిజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా సార్. 2019లో ఆడిషన్ స్టార్ట్ చేస్తే నాకు లీడ్ గా వెబ్ సిరీస్ 2021లో వచ్చింది సార్. సినిమాలో లీడ్ గా 2022. అంటే ఇప్పుడు
మనం కొత్తగా ఒక రోజులో ఏం మారిపోతుంది కదా అంటే బట్ కాకపోతే ఎందుకంటే రిజెక్షన్స్ అనేవి అంటే ఆ క్యారెక్టర్ ఫిట్ ఇన్ కాక లేదంటే వెరీ ఆనెస్ట్లీ ఆడిషన్స్ అప్పుడు నేను టెరబుల్ సార్. నాకు ఆడిషన్స్ చేయడం రాదు సార్. రాదా రాదు అంటే మీరు తెర మీద అసలు మీరు అదే సార్, అంటే- కొట్టేస్తారు అసలు ఎవరు వేరే వాళ్ళని కనపడేవాడు అంటే ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే పక్కన వాళ్ళని గుర్తించాలంటే వాళ్ళు మీతో పాటు పర్ఫామ్ చేస్తే కనుక ఆ రేంజ్ లో పర్ఫామ్ చేస్తే కానీ అనరు నో కమెంట్ సార్, దాని మీద నేనేం చెప్పను. అంటే మేము ఇచ్చే కాంప్లిమెంట్ అది థ్యాంక్ యూ Yeah. సార్. ఆడిషన్స్ లో ఏమవుతుంది సార్, వాళ్ళు డైలాగ్ ఇచ్చి చెప్పమంటారు సార్, మనకి కాంటెక్స్ట్ సరిగ్గా తెలియదు. అసలు ఆ క్యారెక్టర్ ఎవరు, అలా బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఆ సీన్ ముందేం జరుగుతుంది, ఆ సీన్ తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియనప్పుడు మనకి చాలా లాస్ట్ ఉంటుంది సార్. మనకి లైన్ చెప్పేస్తాం కానీ వాళ్ళకి కావాల్సినట్టు రాదు అది. ఎందుకు రాదు ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటే 100 మంది ఉన్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందరికంటారు. సో ఇట్ ఇస్ టఫ్ సార్. ఇన్ జనరల్ ఒక ఆడిషన్ Yes. క్రాక్ చేయడం టఫ్. ఎందుకంటే నేను ఇప్పుడు మ్యాడ్ సినిమా చేసేటప్పుడు కళ్యాణ్ గారితో నేను గంటలు కూర్చొని మాట్లాడేవాడిని సార్. ఈ క్యారెక్టర్ ని ఎలా బిల్డ్ చేయాలి, మీ మైండ్ లో ఎలా ఉంది ఈ క్యారెక్టర్, వీడు ఏం చేస్తున్నాడు, వీడు పడుకున్నప్పుడు ఎటు సైడ్ పడుకుంటాడు, వీడు సిగరెట్ కొడితే ఏ హ్యాండ్స్, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ వల్ల మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది సార్. Yes. క్లారిటీ వస్తే గొప్ప యాక్టింగ్ చేస్తాను కాదు సార్, డైరెక్టర్ కావాల్సింది చేస్తాం సార్. అది ఆడిషన్ లో చేయలేము సార్ అది. సో అందుకే నేను చాలా ఆడిషన్స్ ఫెయిల్ అయ్యాను. నేను ఇప్పటికి చెప్తాను సార్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ఆడిషన్ నేను డైరెక్టర్ మహేష్ గారితో ఇప్పటికీ అంటాను, ఎలా సార్ నన్ను తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు, చాలా దరిద్రంగా చేశాను నేను ఆడిషన్ లో. ఆయన గుర్తించారు అదే నిజంగా సార్. నేను ఇప్పటికీ అంటే నేను ఇప్పటికీ జోక్ చేస్తాను సార్, ఆ రోజు కనుక మీకు ఆడిషన్ నచ్చకపోయింటే ఏంటి సార్ పరిస్థితి, నాకు ఇప్పటికీ నచ్చదు ఆడిషన్ అంటాడు. మరి ఎందుకు తీసుకున్నారు సార్ నన్ను? ఎందుకు తీసుకున్నారు అదే లేదు నాకు నచ్చింది, అర్థమైంది, అదే చేయగలడని చేయగలడు, నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయగలను అర్థమైంది, అందుకే తీసుకుని అన్నారు. పోలేండి సార్ ఏదోటి. చిన్న ఫ్యామిలీ స్టోరీ మీకు బట్ ఆ టైంలో పెద్ద ఆఫర్ కదా నిహారిక గారు, చాలా పెద్ద నిహారిక గారి ప్రొడక్షన్. అబ్సల్యూట్లీ. సో ఎలా ఉండేది ఆ సినిమా అంటే ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఇన్ని ఆడిషన్స్ క్రాక్ చేసి రిజెక్షన్స్ తర్వాత ఫైనల్ గా ఒక సక్సెస్ఫుల్ ఆడిషన్ కదా, సో ఎలా ఉండేది సార్? నేను ఆడిషన్ ఇచ్చేసి వదిలేసాను సార్. ఏముంది 10 ఇచ్చాను, 10 రాలేదు, ఇది 11 వదిలేసాను సార్. అండ్ 2 months వరకు కాల్ రాలేదు సార్. అప్పటికి నేను హోప్ పెట్టుకోలేదు. ఇంకా సడన్ గా ఒక రోజు కాల్ చేసి బ్రో బాగా చేశారు బ్రో, మహేష్ గారు డైరెక్ట్ గా బాగా చేశారు బ్రో, సెలెక్ట్ అయిపోయారు, ఊరికే ఒకసారి కలుద్దాం అన్నారు. బ్రో సెలెక్ట్ అయిపోయినంటే లైక్ అయిపోయినా సార్, లేదా మళ్ళీ ఇంకోసారి ఊరికి అలా తిప్పించు లేదంటారా? లేదు బ్రో అయిపోయారు, మీకు కాల్ వస్తుంది ప్రొడక్షన్ నుంచి, మిగతా ఈ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మీరు ఆడుకోండి అన్నట్టు అనగాను. సూపర్ అనుకున్నా. విత్ ఇన్ ఒక 2 months వి వెంట్ ఫర్ షూట్ చేసేటప్పుడు కూడా నేను జస్ట్ నాకు వెబ్ సిరీస్ వచ్చింది అంతే, ఇది రిలీజ్ అయిపోయినా పర్లేదు, నేను యాక్టింగ్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనే ఫీలింగ్ ఉండేది సార్. బట్ దెన్ అది రిలీజ్ అయింది అండ్ ఇట్ వర్క్ వెరీ వెల్ అండ్ దెన్ ఐ గాట్ మ్యాడ్. మ్యాడ్ లాగా రియల్ లైఫ్ లో కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంత దొంగ నా కొడుకులు లేరు సార్. అయ్యా లేదు సార్, అంత మీరు ఫస్ట్ పార్ట్ నన్ను ప్రాంక్ చేసినట్టుగా. అంటే డీడీ క్యారెక్టర్ కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఓకే, కొంచెం ఈజీగా నమ్మేస్తాడు. నేను కొంచెం కంతిరిగాను సార్ రియల్ లైఫ్, అంటే నన్ను మరీ అంత ఈజీగా మోసం చేయలేదు సార్, కొంచెం కష్టమే. ఓకే, బట్ రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అంటే ఉన్నారు సార్, ఎదవలు ఉన్నారు సార్, దొంగనా కొడుకులు లేదు. ఓకే, అంటే మీరు అది తిట్టా కూడా తిట్టలేగలేదు, అదేదో ఒక చిన్న ఇదిలానే ఉంది. సో మరి మ్యాడ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవును సార్. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి రాకుండా ఫస్ట్ మేము అందరం హిమాచల్ ప్రదేశ్ లో కసోల్ అని ప్లేస్ ఉంది సార్, తెలుసు, వెంటనే వెళ్ళిపోయాం సార్. ఎందుకంటే లాస్ట్ టైం రా, దీని తర్వాత ఎవడెప్పుడు కలుస్తారో తెలియదు అని అందరిని గిల్ ట్రిప్ చేసి మేమందరం ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళిపోయాం సార్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ సార్. అదే ఈ మ్యాడ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కాలేజ్ లైఫ్ లో? అంత సినిమాలో ఉన్నంత వైల్డ్ అయితే ఉండవు సార్, నాకు కొంచెం భయం సార్. నేను అవునా వెళ్ళాను సార్. అసలు మీరు మొత్తం కాంట్రాస్ట్ చెప్తున్నారు సినిమా. అలా కొంచెం నేను కూడా చూడడానికి దొంగన కడుకులు అంటాను కానీ లేదండి, మీరు ఏదో అంటారు కదా, వెన్న పూస శుద్ధ పూస అంటారు కదా, అలా ఉంటారు. అంటే దొంగ పనులు చేయాలి కానీ ఎక్కడ దొరకకూడదు, అలా ఉంటుంది సార్. దొరికిపోతే మమ్మీకి తెలిస్తే చంపేస్తాను. ఓకే, నాకు ఆ భయం ఎక్కువ సార్, మమ్మీకి తెలియకూడదని. మమ్మీకి తెలియకుండా నేను నెల ఖర్చులో కాలేజ్ డబ్బులు పంపించాను, కట్ చేసి 4th hand స్కూటీ కొనుక్కున్నాను సార్. 4th hand ఎంత? 8,000కి కాలేజ్. అంటే నాకు డ్రీమ్ అనమాట, కాలేజ్ లో నాకు బండి ఉండాలి. థర్డ్ ఇయర్ లో 8,000 పెట్టి, అది కూడా సగం నేను ఇంకా ఫ్రెండ్ 8,000 పెట్టి ఇద్దరం కలిసి ఒక 4th hand స్కూటీ కొన్నాం. అది మమ్మీకి ఇప్పటికి తెలియదు, ఎందుకంటే మమ్మీకి 2 wheelers నచ్చవు. తెలుస్తేమో తర్వాత ఇప్పుడు మళ్ళీ అన్నారు కదా, మళ్ళీ ఒకటి పడతా సార్. కాకపోతే ఇక నొప్పి రాదు సార్, పాపం మరీ పెద్దగా అయిపోయాం కదా మేము, ఆవిడకి నొప్పి రావాలి. అయితే నాగశ్విన్ గారితో కూడా మీరు ఒక ఎక్స్పీరియన్స్ అని పెట్టి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అని పెట్టారు కదా, నాగశ్విన్ గారితో సార్
ఇది ఎలా స్టార్ట్ అయింది సార్, నాగేశ్వరన్ గారు మా కాలేజ్ అలుమ్నై సార్. ఉమ్, ఆయన 2004 బ్యాచ్ 2005 బ్యాచ్ నేను చదివిన కాలేజ్లో. ఉమ్, కాలేజ్ ఫెస్ట్కి నేను వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ ఉన్నప్పుడు నాగేశ్వరన్ గారిని పిలవాలి, నంబర్ ఏమైనా దొరుకుతుంది అంటే ఉన్నా కదరా తెలుగు ఇండస్ట్రీ మందే అని చెప్పి నేను ఇంకా నాకు మామయ్యకి వీళ్ళందరూ కాల్ చేసి నాకు ఎలాగైనా సార్ నాగేశ్వరన్ గారి నంబర్ కావాలని చెప్పి తీసుకుని మా వాళ్ళకి ఇచ్చాను. సార్కి ఏం ఉమ్, ఆయన వచ్చారు. దెన్ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఆయనకి ఆబ్వియస్లీ అన్న అంటే అప్పటికి తెలిసి ఉంటుంది సార్. ఉమ్, ఉమ్, అన్న ఆల్రెడీ అప్పటికి డెబ్యూ చేశారు Yes, కాబట్టి yes. దెన్ అదే సార్ సంతోష్ వాళ్ళ తమ్ముడిని సార్ అది అని. నేను ఆబ్వియస్లీ ఆయన పెద్ద డైరెక్టర్ కాబట్టి 1-2 days ఆయన వెనకాల తిరిగాను మొత్తం. ఉమ్, ఏదో ఎన్నో క్వశ్చన్స్ అడిగాను, పాపం చాలా రిట్రీట్ చేశాను ఆయన్ని. ఉమ్, దాని తర్వాత ఆయన వచ్చేసారు, అయిపోయింది. సడన్ గా ఒక రోజు నా నంబర్ అడిగారని తెలిసింది. ఉమ్, దాని తర్వాత ఆయనే డైరెక్ట్ మెసేజ్ చేశారు, ఉమ్, ఇలా ఒక ఆడిషన్ ఉంది నెక్స్ట్ వీక్ వస్తామన్నారు. ఉమ్, కరెక్ట్ నెక్స్ట్ వీక్ వెళ్దాం అనేటప్పుడు కోవిడ్ వచ్చింది సార్. ఉమ్, అయిపోయింది, ఒక 4-5 నెలలు అయిపోయింది. బా. దాని తర్వాత దాంతో మళ్ళీ రిలాక్సేషన్ ఓపెన్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఆడిషన్ చేయమన్నారు, ఇంట్లో చేసి పంపించాను. ఉమ్, ఉమ్, ఓకే ఓకే కలుద్దాం అని చెప్పారు, కలిసాం. మళ్ళీ ఇంకో వేవ్ వచ్చింది అన్నట్టు సార్. అప్పుడు వేవ్ రాలేదు కానీ మా ఇంకో అబ్బాయి ఎవరైతే చేశారో అందులో ఆ అబ్బాయికి వచ్చింది కోవిడ్. మళ్ళీ వెంటనే మళ్ళీ ఆపేశారు. ఉమ్, ఇలా మార్చి నుంచి అది సెప్టెంబర్కి వెళ్ళింది సార్. ఉమ్, సో అప్పుడు తెలిసింది సార్ పెట్ట కథలు అని దే ఆర్ డూయింగ్ ఆంథాలజీ Yes, చేస్తున్నారు, yeah. అందులో చిన్న రోల్ ఉందని చెప్పి ఉమ్, ఆయనే పిలిచి ఆయనే ఆడిషన్ చేపించి తీసుకున్నారు సార్. అంటే ఉమ్, దెర్ వాజ్ నో నీడ్ ఫర్ ఉమ్, ఆయన నాగేశ్వర్ లాంటి పర్సన్, ఆయనకు అసలు ఏం అవసరం ఉంది, ఇలా అవును, ఒక కాలేజీలో అవును. ఎవరు అబ్బాయి కలిసారు, అబ్బాయి ఉమ్, జస్ట్ హిజ్ నేచర్ సార్. ఆయన ఉమ్. is one of the అంటే nicest ఆయన person. నేచర్, బట్ అంటే మీరు అంత స్పెషల్ గా అనిపించింది నాకు ఎప్పుడన్నా చెప్పారా ఆయన? అంటే Mm. మనం అడగంగానే బట్ వాళ్ళు లేదు సార్, చెప్తారు. నాకు చాలా సిగ్గు సార్ అసలు. Mm. నేను ఇలాంటివన్నీ అడగను సార్. నాకు Mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి వినడం చాలా ఆక్వర్డ్ అనిపిస్తుంది సార్. ఆక్వర్డ్ అనిపిస్తుంది, అంటే ఆక్వర్డ్ అనిపిస్తుంది. మన గురించి మనం వెళ్ళి నా గురించి మీరు చెప్పండి అంటే ఆక్వర్డ్ అనిపిస్తుంది. బట్ ఒకానొక టైంలో ఆయన ఓపెన్ అయితే మనకు వినడానికి బాగుంటుంది కదా. అవును సార్, ఆయన అలా ఏం చెప్పారు సార్, ఉమ్, అసలు ఏం చెప్పారు. Mm. ఆ రోల్కి గడ్డం ఒకటి పెంచుకొని చెప్పారు సార్, అంతే. ఉమ్, యూ హ్యావ్ సీరియస్ లుక్, గడ్డంతో Mm. బాగుంటది అని చెప్పారు అంతే సార్. ఉమ్. అంతకంటే. అంటే ఇప్పుడు ఒక ప్రభాస్ బట్ లాంటి- మ్యాడ్ రిలీజ్ అయిన తర్వాత Mm. సో స్వీట్ సార్. అంటే ర్యాండమ్లీ ఉమ్, మెసేజ్ చేశారు సార్, ఉమ్, హియరింగ్ రియలీ గుడ్ థింగ్స్, ఉమ్, వెరీ హ్యాపీ ఫర్ యూ అని పెట్టారు. nice, nice. ఉమ్. వెరీ స్వీట్. అంటే ఇప్పుడు ఒక కల్కి లాంటి సినిమాలో ఒక ప్రభాస్ గారిని డైరెక్ట్ చేసిన వ్యక్తి, అవును. దానికి ముందు ఒక మహానటి లాంటి ఒక Yeah. క్లాసికల్, దానికి ముందు నాని గారిని ఇలాంటి డైరెక్ట్ చేసిన వ్యక్తికి ఆడిషన్ ఇస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే అప్పటికి ఎన్ని రాలేదు కానీ, Lucky గా- బట్ అవును సార్. అప్పుడు ఇది వచ్చింది కదా, ఎవడ సుబ్రహ్మణ్యం అయ్యో మహానటి వచ్చింది. మహానటి వచ్చేసింది కదా. లక్కీగా ఇంకోటి ఇది కూడా అనౌన్స్ అయింది సార్. ఐ థింక్ కల్కి. ప్రభాస్ అన్నతో చేస్తున్నారు కల్కి. అదే అనౌన్స్ అయింది సార్. ఉమ్, లక్కీగా నేను డైరెక్ట్ గా ఆడిషన్ ఇవ్వలేదు సార్. ఉమ్, ఇంట్లో కోవిడ్ టైం కాబట్టి రికార్డ్ చేసి పంపిమన్నారు. ఉమ్, అది కూడా ఎంత ఫన్నీ అంటే నేను అందులో చేసిన చాలా ఓవర్ యాక్షన్ చేశాను సార్. చాలా ఓవర్ యాక్షన్ చేశాను. అక్కడ వెళ్ళి చేసినప్పుడు అవునా ఇదా కావాల్సింది, మరి నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాను, అందులో అంత దరిద్రంగా ఓవర్ యాక్షన్ చేశాను కదా అని మైండ్ లో అనుకున్నాను. ఉమ్, ఆయన అడగలేకపోయాను, అడుగుదాం అనుకున్నాను. సార్ అసలు ఎందుకు తీసుకున్నారు సార్ నన్ను, మీరు అక్కడ చేస్తుంది ఒకటి ఇక్కడ చేసింది ఒకటి, ఎందుకు సార్ నన్ను తీసుకున్నారు అడుగుదాం అనుకున్నా. ఉమ్. బట్ ఎందుకులే అదే మీరు మిమ్మల్ని మీరు చూసుకోలేకపోతున్నారు కానీ మీలో ఉన్న ఆర్టిస్ట్ మిగతా వాళ్ళు గుర్తిస్తున్నారు. నిజంగా సార్, Actually కొన్నిసార్లు అదే అనిపిస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే అవును కదా. సార్, అదే సార్, అదే కావాలి. Yeah. అయితే మరి అంటే జనరల్గా ఒకళ్ళ వేరే వాళ్ళ ద్వారా వెళ్ళి కలవడం వేరు, బట్ మనకంటూ గుర్తింపు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారిని కలిసిన క్షణం, మహేష్ బాబు గారితో మీటింగ్ కానీ, లేదా ప్రభాస్ అన్న ఫస్ట్ నుంచి దగ్గరగా చూస్తున్న ఈ కానీ చెప్పాలంటే వీటి గురించి ఎలా అనిపిస్తుంది? సార్ మహేష్ బాబు గారిని ప్రభాస్ అన్ని కలిసి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. నేను మహర్షి సినిమాకి మహేష్ బాబు గారి దానికి ఏడిగా పనిచేశాను సార్. యా వంశీ పడిపల్ గారి దగ్గర పనిచేశాను సార్. అసిస్టెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇంటర్న్షిప్ చేశాను సార్. ఒక 1 month దేహ్రాదూన్ లో చేశాను. సినిమాలో కాలేజ్ సీక్వెన్స్ ఉంటుంది సార్. అవును అక్కడ అవును చేశాను అవును. సార్. చాలా సంవత్సరాల తర్వాత ఆబ్వియస్లీ వెళ్ళి మాట్లాడాం కదా సార్, అందరు వాళ్ళ పనులు ఉంటారు. బట్ ఐ సా హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైం. నాకు అప్పుడు అనిపించింది సార్, నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇలాగే ఉన్నారు, ఈయన ఇప్పుడు ఇలాగే ఉన్నారు, నేను పెద్దను అవుతున్నాను. ఆయన మాత్రం అలాగే వయసు ఉంటారు పెరగట్లేదు. అండ్ వాస్ వెరీ హ్యాండ్సమ్. ప్రభాస్ అన్ని ఇంకా కలవలేదు సార్, ఆల్మోస్ట్ 22 years అయింది. ఐఎమ్ వెయిటింగ్ కలవడానికి. మరి ఎన్టీఆర్ గారితో స్పెండ్ చేసిన టైం ఒక 5 minutes, ఇట్ వాజ్ 15 minutes థింగ్ సార్. ఒక 2 minutes నాతో మాట్లాడారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మాట్లాడినప్పుడు కూడా డాడీ గురించి మాట్లాడారు. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఫాదర్ ని ఐ హ్యాడ్ బ్రీఫ్ పరిచయం ఉండింది అప్పట్లో. వెరీ గుడ్ మ్యాన్ అనగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే నన్ను గుర్తుపెట్టారు. మీ గురించి ఏం మాట్లాడారు, మీ పర్ఫార్మెన్స్ గురించి? అంటే అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు సార్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ కుడెంట్ మీట్ హిమ్, బట్ ఐ నో దట్ హీ లవ్స్ మ్యాడ్ అండ్ మ్యాడ్ టు టీజర్ ఫస్ట్ వంశీ అన్న జూనియర్ ఎన్టీఆర్ గారికి చూపించారు. అవును సార్. అండ్ వంశీ అన్న చెప్పాడు ఎన్టీఆర్ గారు మామూలుగా ఎంజాయ్ చేయలేదని. దెన్ ఆయన అన్న తర్వాత వంశీ అన్నకి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్. అయితే
మీకు కొన్ని అంటే జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ లేక వన్ వర్డ్ చెప్పొచ్చు, మీకు ఒక పేరా కూడా చెప్పొచ్చు కావాలనుకుంటే కనుక. సో యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరు? సార్ నాకు నిజంగా చాలా మంది ఉన్నారు సార్. ఇప్పుడు సడన్గా అడిగితే నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని సార్, పెద్ద యాక్టర్ అయిన తర్వాత ఇలా నన్ను ఎవరైనా అడిగితే నేను ఒక ఆన్సర్ చెప్పుకోవాలని. నాకు ఇప్పటికీ ఆన్సర్ రాలేదు సార్. రాలేదు. ఇప్పటికీ రాలేదు సార్. సరే ఓకే. కామెడీ టైమింగ్లో చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు. రొమాంటిక్ సీన్స్లో షారుఖ్ ఖాన్ గారు, రణబీర్ కపూర్ సార్. రణబీర్ కపూర్ గారు. ఆ రేంజ్లో చేయాలని అనుకుంటున్నారా? అనుకుంటాను సార్, అవ్వదు సార్ అది. ఎందుకో సార్ ద బెస్ట్ క్రిటిక్ నా లైఫ్లోనా సార్? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ వాళ్ళు నిర్దాక్షిణంగా మొహం మీద చెప్పేస్తారు సార్. బాగోలేదని చెప్పే సీన్స్ ఏమి చేయలేదు అనుకుంటు కదా ఆల్మోస్ట్ మీరు. వచ్చినాయా దేనికన్నా అంత స్కోప్ ఇవ్వలేదు మీరు? అంత స్కోప్ ఇవ్వలేదు కానీ సార్, ముందు చేసిన ఏవో చిన్న చిన్న రోల్స్ ఏం క్రింజ్గా ఉంది, ఇది ఎందుకు ఇది చేసినావు, ఇలాంటివన్నీ ఉంటాయి సార్. ఈ సీన్ ఏంటి అంటే నన్ను ఎప్పుడు ఇలా ఒక రొమాన్స్ చేస్తున్నప్పుడు ఇలా ప్రేమ విమానంలో ఆబ్వియస్లీ అది ఒక విలేజ్ లవ్ స్టోరీ, విలేజ్ లో వాళ్ళు రొమాన్స్ అలాగే చేస్తారు. అలా ఏంట్రా ఇది, ఏంటిది లవ్ స్టోరీ, నేను చూడలేకపోతుంటా, అరే నువ్వు చూడలేకపోతా అని చెప్పి నేను చేయకూడదు, ఇలా ఉంటుంది సార్. యా. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు? ఫిల్మ్ ఫేర్ మూమెంట్ చెప్దాం అనుకున్నా కానీ సార్, నాకు దానికంటే ఎక్కువ మమ్మీని దుబాయ్ తీసుకెళ్ళినప్పుడు, బికాస్ ఐ మేడ్ హర్ డూ జెట్ స్కీయింగ్ సార్. అక్కడ జెట్ స్కీ ఎక్కించి తీసుకెళ్ళాను సార్. సూపర్. లైఫ్ లో మమ్మీ అలాంటిది అసలు అంత వైల్డ్ ఎప్పుడు చేయలేదు సార్. దానికంటే ముందు వైల్డ్ చేసిందంటే మమ్మీ డాడీ పెళ్లి చేసుకోవడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం. దాని తర్వాత ఐ థింక్ షీ లిటరలీ టోల్డ్ మీ ఒక 20 years తర్వాత ఇలాంటిది ఒక ఫుల్ అడ్రినలిన్ పని చేశాను కానీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. లైఫ్ లో ఫస్ట్ టైం ఎస్ సాధించాను అనే ఫీలింగ్ ఎప్పుడు కలిగింది సార్? ప్రీమియర్స్ 5th October పడ్డాయి సార్. మేము విజయవాడలో ఉన్నాం. విజయవాడలో థియేటర్కి వెళ్ళి అక్కడి నుంచి నెక్స్ట్ థియేటర్ గుంటూరుకి వెళ్తున్నప్పుడు కార్లో కూర్చున్నప్పుడు నాకు కాల్స్ వస్తున్నాయి సార్. ఇక్కడ హైదరాబాద్ లో ప్రసాద్స్ లో ప్రీమియర్స్ పడ్డాయని 1 by 1 నాకు చాలా మంది కాల్ చేస్తున్నారు. మహేష్ గారు ఓసీఎఫ్ఎస్ డైరెక్టర్, ఫస్ట్ ఆయన చేశారు సార్. కార్లో వెళ్తున్నప్పుడు అప్పటికి కంట్రోల్ చేసుకుంటాను సార్. సో లోపల బాగా ఎమోషనల్ ఫీల్ అన్నమాట, అమ్మ హిట్ అంటే ఎలా ఉంటుంది అని. అప్పుడు ఆయన కాల్ చేసి చెప్పారనమాట, 1.5 year కష్టపడ్డారు కదా బ్రో, వచ్చేసిందని. నాకు అప్పుడు తట్టింది సార్. అవును కదా, నేను నిజంగా 1.5 year కష్టపడ్డాను, నాకు అప్పుడు తట్టింది సార్. అప్పటి వరకు మైండ్లో లేదు సార్ అసలు. సినిమా వచ్చింది చాలా అనిపించింది కానీ నిజంగా నేను నా కష్టాన్ని నేను గుర్తించాను సార్ ఫస్ట్ టైం. అండ్ దెన్ సమ్వేర్ లోపల నాకు అనిపించింది సార్, ఐ డిజర్వ్ దిస్ అనిపించింది. డాన్స్ ఐకాన్ ఎవరు మీ? సార్ నాకు నిజంగా చాలా మంది ఉన్నారు. రామ్ చరణ్ గారు. వర్స్ట్ కామెంట్ మీ లైఫ్ లో? వర్స్ట్ కామెంట్, బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అల్లు అర్జున్ గారు సార్. అల్లు అర్జున్ గారు కలిసాను సార్. ఆయన నీ టైమింగ్ అదిరిపోయిందని చెప్పారు సార్. ఆయన స్పెసిఫిక్ గా టైమింగ్ అన్నారు సార్. కామిక్ టైమింగ్ అన్నారు. కామిక్ టైమింగ్ బాగుంటుంది అందరు అన్నారు కదా సార్. ఆయన టైమింగ్ అనగానే నాకు ఒక యాక్టర్ గా ఐ ఫెల్ట్ గుడ్. అంటే టైమింగ్ అంటే ఓన్లీ కామెడీ కాదు, ఒక ఎమోషనల్ సీన్ లో కానీ, ఒక యాంగర్ ఉన్న సీన్ లో కానీ ఏదైనా ఆయన టైమింగ్ చాలా బాగుంది అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సార్. అంటే ఎప్పుడు పుష్ప తర్వాతైనా? పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది సార్. అప్పుడు మ్యాడ్ వచ్చిన తర్వాత ఆయన చూసిన తర్వాత కలిసినప్పుడు చెప్పారు సార్. అంటే మామూలు కలవడానికి వెళ్ళారా లేదా అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్ అనేది? లేదు సార్, కలవడానికి వెళ్ళాను సార్ అక్కడ. సో కలిసినప్పుడు ఆయన చెప్పారు. ఆ తర్వాత మొన్న ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఎంగేజ్మెంట్ అప్పుడు రామ్ చరణ్ గారు వచ్చారు సార్, వాళ్ళ ఫ్రెండ్స్ అని. అక్కడ అదే అన్ఎక్స్పెక్టెడ్ సార్. రామ్ చరణ్ గారిని కలిసాను. I was so happy. I was manifesting to meet Ram Charan garu. And then Charan was like, you and your brother are so good. He's adiripoyindi. We love your work అన్నగాని నేను అసలు అంటే అది ఇంతకుముందు మీరు కార్లో విన్నది అదంతా కూడా ఏంటంటే అది అంటే జనరల్ ఆడియన్స్ నుంచి వచ్చింది. బట్ ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ గుర్తు పెట్టుకుని చెప్పిన మోర్ దెన్ దాట్ మనం పెరుగుతున్నప్పుడు వీళ్ళందరినీ చూసి పెరిగాం సార్. రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారిని, ఎన్టీఆర్ గారిని. అలాంటి వాళ్ళని చూసి మనం అదే ఫీల్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని గుర్తించుకోవడం అనేది వర్క్. ఇట్ జస్ట్ అంటే ఇక ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్ సార్. ఇట్స్ లైక్ అంతే సార్. ఇంకా మన ఐడల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంప్లిమెంట్ రావడం అనేది. వర్స్ట్ కామెంట్ మరి? ఎవడో కామెంట్ ఎక్కడ పెట్టాడు సార్, అది ఎక్కడ పెట్టి గుర్తురాట్లేదు కానీ ఎవడరా వీడు కొంగమోహం వేసుకున్నాడు
బట్ టు బి ఆనెస్ట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. భలే లవ్ వచ్చింది సార్ నాకైతే అది. అది కూడా వరస్ట్ కాదు మనల్ని అంటే అందరిని నవ్వించి మిమ్మల్ని నవ్వించడంటే వాడు ఇంకా గొప్పడే. అంటే భలే అబ్జర్వ్ చేశాడు. నాది కొంచెం కోలమో ఉంటుంది సార్ స్ట్రైట్ గా, బట్ భలే అన్నాడు. నేను భలే ఎంజాయ్ చేశాను సార్. మిమ్మల్ని లైఫ్లో ఇంకెవడేం పీకలేడు. ఎందుకంటే మన మీద వచ్చిన కామెంట్ కూడా మీరు అంటే మీరు తీసుకునే విధానం, నేనైతే రిసీవింగ్ పవర్ అంత ఉన్నప్పుడు వాడేం అనలేడు. ఇంకా వాడికి కూడా మీ ఫ్యాన్ అయిపోవాలి వాడు నెక్స్ట్ నుంచి మా అయితే. సో మీ లైఫ్లో వెనక్కి వెళ్ళి మార్చుకోవాలనుకుంటే కనుక ఏం మార్చుకుంటారు? నాకు చిన్నప్పటి నుంచి దెబ్బలు చాలా తాకుతుంటాయి సార్. నేను చేసే ఏదో పనులు కాదు సార్, నార్మల్ క్రికెట్ అనే దెబ్బ తాకుతుంది. అది చేసిన దెబ్బ, ఆ దెబ్బ తాకి కొంచెం వెనక్కి వెళ్ళి అక్కడ దెబ్బ తాకుంటే బాగుండేది అనిపిస్తుండే సార్. ఓకే, అంటే ఎందుకలా? నాకు కన్నుకు ఇంజరీ ఉంది సార్, లెఫ్ట్ ఐకి. అవునా? క్రికెట్ వల్ల తాకింది. ఆ ఒక్కరోజు నేను క్రికెట్ ఆడకపోతే బాగుండేదని ఫీలింగ్ ఉంటుంది సార్ లోపల. అలా అని చెప్పి నేను ఆపలేదు సార్, నేను ఇప్పటికీ ఆడతాను క్రికెట్. బట్ యా మేబీ దానివల్ల కొంచెం అంటే దెబ్బలు ఎక్కువ తాగడం అన్నారు కదా. జనరల్లీ అంటే నాకు ఎక్కువ తాకుతుంటాయి. సో మేబీ అదొకటి టైం వెనక్కి వెళ్ళి ఆ దెబ్బ తాకుంటే బాగుండేది అనిపించింది. బాగుండేది అనిపించింది. బట్ అంటే ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళే లైఫ్ లో పైకి వస్తారంటే దీన్ని ఈ దెబ్బలు అది ఆ కౌంట్ లో వేసుకోవచ్చు. ఎదురు దెబ్బల కౌంట్ బాగుంది కాబట్టి దాంట్లో వేసుకోవడం మనకు నచ్చినట్టు కాబట్టి. సరే, అయితే మీ పాస్ట్ లవ్ స్టోరీస్ మీ వైఫ్ చెప్తారా చెప్పరా పెళ్ళి అయ్యాక? డిపెండ్స్ సార్. అప్పుడు సిచ్యువేషన్ ఉన్నాయా? అయ్యో కాలేజీలో ఉన్నాయి సార్. మరి నేను చెప్పాను కదా సార్, మరీ అంత తెలుసు అందరికి ఉంటుంది. మమ్మీకా సార్? ఆబ్వియస్లీ సార్, అన్నీ చెప్తా సార్ మమ్మీ. అన్ని చెప్పేస్తా ఫ్రెండ్ లాగా. అయ్యో ఆబ్వియస్లీ సార్, ఇంకెవరు లేరు కదా సార్. అందుకే మీ తన నేను మమ్మీ అన్న అంటే మేము లిటరలీ మేము ముగ్గురు కలిసి పెరిగాం సార్. బికాజ్ నాన్నగారు వెళ్ళిపోయిన మమ్మీ కూడా చాలా యంగ్ సార్. సో 3 of us grew up together. ఇన్ మై మైండ్ నేను అదే అనుకుంటా సార్, ముగ్గురం కలిసి పెరిగాం. ముగ్గురం పెరిగేటప్పుడు ముగ్గురం చిన్నపిల్లలని. షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై లైఫ్. అంటే ఆవిడ దగ్గర దాచి ఏం సాధిస్తున్నాను, ఆవిడ తిడతారా కొడతారా, కొట్టినా దెబ్బే దాకా మనకి ఎందుకు ఇంక భయం. మరి బ్రేకప్ లేనా అన్ని? అంతే సార్, ఈ ప్రస్తుతానికి అయితే ఏం లేదు సార్. ప్రస్తుతం సినిమానే ఇంకా బ్లాక్ లేడీ సార్. అంత సీరియస్ లవ్ ఏం కాదు, జస్ట్ టైం పాస్ లవ్. టైం పాస్ అంటే లవ్ ఉండేది సార్. బ్రేకప్ అయిపోయినప్పుడు అది కూడా ఎక్సెప్ట్ చేశాను సార్. ఎక్కువసేపు లాగాను సార్ నేను. సెలబ్రిటీ క్రష్ లిస్ట్ పెద్దగా ఉంది అయితే. చాలా మంది ఉన్నారు సార్. ఫస్ట్ 5 members చెప్పండి, టాప్ 5. ఇలాంటివే సార్, తర్వాత వస్తాయి. పర్వాలేదు సార్, ఏం కాదు. ఒకనొక రోజుకి ఇప్పుడు మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే రామ్ చరణ్ గారిని ఎలా కలిసారో మేనిఫెస్ట్ చేసుకుంటే వాళ్ళతో కలిసి యాక్ట్ చేసే రోజు వస్తుంది. నాకు పర్ఫార్మెన్స్ వైజ్ నాకు ఆలియా భట్ గారు ఇస్ మై ఫేవరెట్. ఎవరున్నారు? అరే సార్ మొన్నే అనుకున్నాను సార్, మొన్నే ఇన్స్టాగ్రామ్లో చూసి ఇవి నా ఫేవరెట్ అనుకున్నాను, మర్చిపోయాను. అరే ఫేవరెట్ని ఎలా మర్చిపోతారు అలా? రోజు ఒక ఫేవరెట్ ఉంటారు కదా సార్. ఈ డైరీలో చాలా పేజీలు ఉన్నాయి. లేదు క్రష్లు కాబట్టి క్రష్లే ఉంటారు. అదే సార్, క్రష్ డైరీ నేను చెప్పింది. ఓకే ఓకే. నచ్చిన బిరుదు ఏంటి మీకు మామూలుగా, ఎవరిదైనా మీది కానీ ఎవరిదైనా కానీ? నాకు మహేష్ బాబు గారు చాలా ఇష్టం సార్. సూపర్ స్టార్ మహేష్ అనేది నాకు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు భలే ఇష్టం సార్. అది ఎప్పటికైనా చేసేయాలి అనిపించే క్యారెక్టర్ ఏంటి? జెర్సీలో నాని గారు సార్. ఐ రియలీ లైక్ అది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని ఎఫర్ట్లెస్గా చేయడం అనేది చాలా కష్టం సార్. అది నాని గారు చెప్పి పక్కన పడేసారు అంతే. అంటే ఎక్కడ మనకు అనిపించదు ఆయన ఏదో ట్రై చేస్తున్నారు యాక్టింగ్ చేయడం, కానీ ఎక్కడ అనిపించదు సార్. అయితే మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకుంటే కనుక ఏ సీన్స్ ఎక్కువ ఉంటాయి దాంట్లో? ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయా, కామెడీ ఎక్కువ ఉంటాయా, రొమాంటిక్ సీన్స్ ఎక్కువ ఉంటాయా? ఎలివేషన్ సార్. పెరిగేటప్పుడు ప్రభాస్ అన్న చూసిన తర్వాత, కట్అవుట్ చూసిన తర్వాత, కట్అవుట్ చూసి మనం ఆ స్థాయికి ఎదిగినప్పుడు, ఆ స్థాయికి అంటే ఆయన స్థాయి కాదు బట్ స్టిల్ ఒక రోజు నన్ను కూడా ఆడియన్స్ ఓకే వీడు ఒక హీరో అని అనుకున్న రోజు ఐ లైక్ టు హ్యావ్ ఒక మంచి యాక్షన్ సినిమా చేయాలి సార్. మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకుంటే కనుక అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి సార్, నన్ను అయితే నేను డైరెక్ట్ అసలు నేను ఎవరు డైరెక్ట్ చేయను సార్. యాక్చువల్గా మ్యాడ్ స్క్వేర్ అయిపోయింది, మరి కొలీగ్స్ని మిస్ అవుతుంటారు, డైరెక్టర్ గారిని మిస్ అవుతుంటారు, ఫ్రెండ్స్ని మిస్ అవుతుంటారు, అలాగే హీరోయిన్స్ కూడా మిస్ అవుతుంటారు. ఆ ఫీలింగ్ సార్ ఎక్కడ సార్ మ్యాడ్లో నాకు అసలు హీరోయిన్ ఎక్కడ ఉంది సార్? లాస్ట్ వరకు కలవదు సార్ హీరోయిన్. సినిమా మొత్తం నా ఒక్కడికే చూడండి సార్, అలమటేస్తున్నారు కుర్రాడు సార్. కుర్ర హీరో యంగ్ హీరోకి హీరోయిన్ లేకుండా చేస్తే ఎలా సార్? కళ్యాణ్ శంకర్ గారు మ్యాట్ క్యూబ్లో అయినా లేదంటే టిల్లు క్యూబ్ అనే ఉండిపోని. సో అంటే అయిపోయిన తర్వాత కొంచెం అనిపించిందా అంటే అదే బేసిక్గా షూటింగ్ చేస్తారు బట్ అది ఒక ఎంజాయ్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. కొన్ని సినిమాలకి వస్తుంది ఆ కనెక్షన్ అనేది, వైబ్ అనేది. మ్యాట్ 1 అప్పుడు చాలా ఉండింది సార్, ఎందుకంటే కాలేజ్లో చేసేవాళ్ళం కాబట్టి. మ్యాట్ 2 అప్పుడు ఫస్ట్ షెడ్యూల్ సమ్మర్లో జరిగింది సార్, సెకండ్ షెడ్యూల్ గోవాలో జరిగింది సార్.
వేడి సార్. ఎప్పుడైపోద్దా ఎప్పుడైపోద్దా అని ఫీలింగ్ ఉండేది సార్, ఎందుకంటే అంత వేడి ఉండింది సార్. సో మ్యాడ్ 1కి ఎక్కువ ఉండింది సార్. ఎక్కువ మరి అంటే మీ ప్రొడ్యూసర్ హారిక వంశీ గారు కాదు, హారిక గారు కదా. హారిక సో నేను మొన్న ఆవిడ అడిగినప్పుడు కూడా అదే అన్నారు, అంటే మీరు ఫర్ ద సేక్ నేమ్ సేక్ ప్రొడ్యూసరా కాదంటే ఐఎమ్ ఇన్వాల్వ్డ్ అని చెప్పారు కదా. సో ఎలా ఉండేవారు అంటే నిజంగానే రోజు సెట్కి వచ్చేవాడు సార్. లక్కీ ఏంటంటే సార్, ఆవిడకి మైండ్ లో నేను ప్రొడ్యూసర్ అని ఎప్పుడు ఉండదు కాదు. ఇంకోటి ఆవిడ మా అందరికంటే కొంచెం వయసు చిన్న కాబట్టి కొంచెం జెల్ అవ్వడానికి ఈజీ ఉండేది సార్. ఇప్పుడు నేను వంశీనతో నేను నా ఫ్రెండ్స్ తో చేసిన కాన్వర్సేషన్ వంశీనతో చేయలేను కదా సార్. బట్ హారిక గారు ఏంటంటే షీఈ్ ఆల్సో మా ఏజ్ గ్రూప్, ఒక 2 years చిన్న, బట్ సేమ్ దాంట్లో ఉండేది కాబట్టి జనరల్ టాపిక్స్ ఎక్కువ ఆడుకునేవాళ్ళం సార్. ఇన్స్టాగ్రామ్ లో ఇది చూసారా, ఈ సినిమా చూసారా, అదేమనిపించింది. అండ్ షీ వాస్ యాక్చువల్లీ ఎవ్రీడే వచ్చారు సార్ సెట్కి. మార్నింగ్ నిజంగా ఎవ్రీడే వచ్చేవాళ్ళు. మేము షార్ట్కి రెడీ 8కి వచ్చేటప్పటికి షీల్ బీ నియర్ ద మానిటర్, షీల్ బీ వాకింగ్ అరౌండ్ చెకింగ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మాకు అనిపించింది లేదు షీ సీరియస్ అబౌట్ అంటే ఇలా ప్రొడ్యూసర్. వి వర్ ఆల్ వెరీ సర్ప్రైజ్, ఎందుకంటే షీ వాస్ వెరీ యంగ్. ఆవిడ మ్యాడ్ 1 జరిగేటప్పుడు షీ వాస్ 19. ఆ ఏజ్ లో ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని సీరియస్నెస్ ఉంటుందని ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు. ఎలా ఉంటదంటే మ్యాడ్ అనేది చాలా గమ్మత్తైంది. టీజర్ లో ట్రైలర్ చూసినప్పుడు ఇది బాబు ఇది ఏదో కొంచెం ఇదిగా ఉందో అనిపిస్తుంది కానీ, బట్ అదంతా హెల్దీ కామెడీ, ఇన్న సీన్స్ కలిసిపోతాయి కదా. బట్ కాకపోతే ఎంత కలిసిపోయినా కూడా మనం అంటే అలాంటివి చేస్తున్నప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం అనిపిస్తుందా? అదే సార్, ఫస్ట్ అది చేసేటప్పుడు ఫస్ట్ అది మనకి అడల్ట్ కామెడీలా అనిపిస్తుందో లేదా మనకు అనిపించినప్పుడే మనకి ఇబ్బంది వస్తుంది సార్. మాకు ఎప్పుడు అనిపించలేదు సార్ అది. అంటే ఇప్పుడు ఈ మ్యాడ్ టీజర్ చూస్తే, స్క్వేర్ చూస్తే చిన్న తర్వాత ఈ కైండ్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి కదా, ఎక్కడ అది ఒక బ్యాడ్ హ్యూమర్ బ్యాడ్ హ్యూమర్. బ్యాడ్ హ్యూమర్ మాకు మైండ్ లో ఎప్పుడు అది మనకి ఇబ్బంది అనిపిస్తేనే అది ఎలా చేయాలో ఆలోచిస్తుంది. మనకి ఇబ్బందిగా అనిపించినప్పుడు మనం మ్యాడ్ అన్నప్పుడు కూడా టీజర్ లో లాస్ట్ షాట్ లో ఏదో జోక్ ఉందని చెప్పి చాలా మంది ఇది అడల్ట్ ఫిల్మ్ అనుకున్నారు సార్. దాని తర్వాత చిన్న పిల్లలు ఫ్యాన్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు. మీకు చెప్పితే నమ్మరు, చిన్నపిల్లలు కాదు, దాంట్లో ఆ కాలేజ్ పాప సాంగ్ ఉంటది కదా, దానికి ఎంతమంది ఫ్యాన్స్ అంటే మా ఇంట్లో మా తమ్ముడు వాడు దాంతోనే వాడు అంటే స్టార్ట్ అవుతారు కదా, ఆ సాంగ్ తో స్టార్ట్ అయ్యాడు వాడు సాంగ్ చూడడం అనేది. ఒక అండర్ రేటెడ్ అన్నోటిస్డ్ గా వెళ్ళిపోయేది ఎడిటింగ్ సార్. నవీన్ అన్నది నేను ఇప్పటి వరకు ఎవరిని కలిసినా సార్ బయట మ్యాడ్ ఒక్కసారి చూసిన వాళ్ళకంటే అన్న మ్యాడ్ చాలాసార్లు చూసానన్నా అనేవాళ్ళు ఎక్కువ. అవును, అది వచ్చేది ఓన్లీ బికాస్ ఆఫ్ హౌ ఎక్కడ ఒక ల్యాగ్ లేకుండా, ఒక బోర్ లేకుండా టైట్ గా కట్ చేసి జనాలకు వెళ్ళేలా చేసే ఒక ఎడిటర్ దగ్గరే ఉంటుంది. ఎడిటింగ్ నాకు తెలిసి ఈ సినిమాకి పర్టికులర్ సినిమాకి సినిమాటోగ్రఫీ కూడా అనుకుంటున్నాను శ్యామ్దత్ గారు. అంటే శ్యామ్దత్ గారు అండ్ మన దినేష్ కృష్ణన్ గారు కూడా చేశారు సార్ ఫస్ట్ పార్ట్. మోర్ దెన్ దట్ జనాలకి ఒక ఇలా ఒక కెమెరా వర్క్ వల్ల బోర్ కొట్టిందని ఎప్పుడు యూజువల్లీ విన్నాను. ఉండదు. సో నేను ఎందుకు ఎడిటింగ్ చెప్తానంటే మ్యాడ్ అనేది ఎంత రీవాచ్ వాల్యూ ఉందంటే కట్ చేశారంటే నవీన్ అన్న ఇట్ గోస్ వెరీ అన్నోటిస్ సార్. చాలా సార్లు మీ కామెడీ చాలా బాగుంటది అందుకే చాలా చూసారు సార్, అవన్నీ రాయడం పర్ఫామ్ చేయడం ఉంటుంది సార్. బట్ అది ఆడియన్స్కి వెళ్ళినప్పుడు అది క్లియర్లీ ఒక ఎడిటర్ పర్స్పెక్టివ్ లో వెళ్తుంది సార్. ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో డైరెక్షన్ చేస్తారు సార్, అది ఎడిటర్ పర్స్పెక్టివ్ లో అది ఎడిట్ అయ్యి ఫైనల్ గా ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. అది నవీన్ అన్న నిజంగా ఆయన ఇట్స్ అబ్సల్యూట్లీ టాలెంట్ సార్ అది. అండ్ అయితే ఇప్పుడు కళ్యాణ్ శంకర్ గారిని చూస్తే ఏంటంటే చూడడానికి చాలా పెద్ద మనిషి లాగా అంటే ఇంత అంటే చాలా సీరియస్నెస్ ఇది ఉంటది, బట్ ఆయన ఇంత కామెడీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఎలా ఉంటది ఆయనతో మీ? సార్ ఏమో సార్ మాకు ఎప్పుడు అనిపించలేదు సార్ ఆయన సీరియస్ ఉంటుంది. మ్యాడ్ 1 సినిమాలో డెడికేటర్ ఆయన అంటే నేను అంటే జస్ట్ కట్అవుట్ చూసి కొన్ని నవ్వేయాలన్న డైలాగ్ ఆయనకి వేస్తే వేరే విధంగా ఉంటుంది. మాకు అసలు ఎప్పుడు అనిపించదు సార్, ఎప్పుడు ఏదో ఒక సిల్లీ ఎక్కడ ఒక కామెడీ జోక్ తెచ్చి ఇక్కడ చెప్తారు సార్. ఒక సిచ్యువేషన్ మొత్తం కూల్. ఇంకానేమో ఆయన సీరియస్ సినిమా చేస్తే ఆయనతో ఎలా చేయాలా అండ్ అప్పుడప్పుడు అనిపించింది సార్. అవి ఎక్కడ మమ్మల్ని సీరియస్ కొనేవాడు ఆయన, ఎప్పుడు ఏదో ఒక జోక్ వేసి వెళ్ళిపోతుంది. మరి మ్యాడ్ స్క్వేర్ కి సంబంధించి అంటే మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో రాబోతుంది, నవ్వడానికి మేము ఇప్పటి నుంచి ప్రిపేర్ గా ఉంటాం కాబట్టి. సో ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ అనగానే మీకు గుర్తొచ్చే మూమెంట్ అండ్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్? స్క్వేర్ గోవా షూట్ అందాం అని ఉంది కానీ సార్ ఆ ఎండలు చచ్చిపోయాం సార్. ఏదైనా కానీ అంటే ఆ సినిమా పేరు చెప్తే మనకు ఒక ఆల్బమ్ లో కొన్ని ఫోటోల్లాగా మనకు ఆ సినిమా పేరు చెప్పగానే మీకు గుర్తొచ్చేది? షూటింగ్ అప్పుడే సార్, షూటింగ్ అప్పుడే ఒక జోక్కి అది యాక్ట్ చేసే ముందు, ఆ సీన్ షూట్ చేసే ముందు మాకు మేమే నవ్వుకుని ఎంతమంది అని మాకు మేమే షాబాషీలు ఇచ్చుకునే వాళ్ళం సార్.
ఇట్ ఈస్ ఇట్స్ అ నైస్ ప్యూర్ మూమెంట్. ఎస్. మాకు మేమే నవ్వుకుని అదిరిపోయింది అని ఒక ఇది ఉంటుంది కదా సార్, మూమెంట్స్ చాలా ఉన్నాయి సార్ అలా. ఎస్. మరి రియల్ లైఫ్లో సంగీత్ శోభన్ ఈజ్ మ్యాడ్ అబౌట్ అంటే ఏం చెప్తారు? క్రికెట్ క్రికెట్. క్రేజీ. మరి ఈ మన CCL ఈ జరుగుతుంటాయి కదా వాటిలో ఎప్పుడు ఆల్రెడీ చాలా మంది బెటర్ ప్లేయర్స్ ఉన్నారు సార్, దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్, దే షుడ్ కంటిన్యూ. అంటే యంగ్ బ్లడ్ కూడా రావాలి దాంట్లోకి. అందరు యంగే సార్ అక్కడ. వస్తుంది ఇది అయిపోతే దీని తర్వాత నెక్స్ట్ లీగ్లోకి వచ్చే అవకాశం మీకు కూడా ఉంది కాబట్టి. సో అంటే జీవితంలో అంటే మీకు అనుకోకుండా కామెడీ అనగానే పెద్దపేట వేసేస్తున్నారు. అంటే సంగీత్ అనగానే కామెడీ కుమ్మేస్తాడనే పేరు వచ్చేసింది కదా, ఆల్రెడీ ఒక సినిమాకే వచ్చేసింది అది. సో మీకు అంటే రియల్ లైఫ్లో విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యూ వాంట్ టు ఫోకస్ అంటే ఏమున్నాయి పైప్ లైన్లో మీకు? నేను అలా స్పెసిఫిక్ క్యారెక్టర్ కోసం ఇప్పుడు చూడండి సార్, బట్ ఐ నో నాట్ జస్ట్ కామెడీ. ఎస్. I believe I have a lot more to offer. Comedy was the most relatable way to go into audience, ఒక డెబ్యూగా, which is why I picked Mad. But నా ప్రకారం నేను ఇంకా చాలా చేయగలను సార్. అది మెల్లమెల్లగా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు పోర్ట్రే. అది ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకా ఆడియన్స్ ఉంది సార్. నా కసి కనపడుతూ ఉంటుంది మాకు నిజంగా. అంటే సీరియస్గా అంటే బేసిక్గా కామెడీ అన్నింటిలో కష్టం. కామెడీ చేయగలిగితే ఏదైనా చేస్తారనేది ఒక నానుడి ఉంటుంది ఆల్రెడీ. అంటే నాకు తెలిసినంత వరకు చాలా మంది డైరెక్టర్స్ అంటూ ఉంటారు, వాడు కామెడీ చేయగలిగాడంటే ఏదైనా చేయగలుగుతాడు అని చెప్పేసి. మీరు కామెడీని చితకొట్టేస్తున్నారు కాబట్టి మిగతా క్యారెక్టర్స్ రావడమే లేట్. సో పైప్ లైన్ ఏముంది నెక్స్ట్ ఆఫ్టర్ ఏమైనా సైన్ చేశారా, చేయాల్సి ఉన్నాయా ఇంకా? కథలు వింటున్నాను సార్, బట్ డెఫినెట్లీ సితార్లో ఉంటుంది సార్. స్టోరీ ఒకటి సెట్ అవ్వాలి, బట్ డెఫినెట్లీ వంశీనతో ఐ విల్ డూ అగైన్. ఆయనే నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు, ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు దట్. ఇంకా లుకింగ్ సార్, స్టోరీస్ వింటున్నాను, కరెక్ట్ స్టోరీ ఇచ్చినప్పుడు. ఎస్. అంటే మీరు అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్, అంటే మీరు జీవితాన్ని మీరు చూసిన విధానం కానీ, అంటే ఎర్లీ లైఫ్ ఆఫ్ స్టేజ్లో మీరు పడిన స్ట్రగుల్స్ కానీ, అక్కడ ఆగిపోకుండా దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ వెతుక్కోవడం అంటారు కదా. అంటే జరిగింది, మీరు కావాలని అది ఎవరో ఏం చేయలేదు, బట్ అక్కడే మళ్ళీ మీరు నిలబడి ఫలానా శోభన్ గారు అబ్బాయిని అనిపించుకున్నారు చూసారా, అది మీరు కానీ మీ అన్న కానీ ఇద్దరు కూడా. సో దానికి మాత్రం నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ అంటే మిమ్మల్ని అందుకే నాకు ఎప్పటి నుంచి ఏంటంటే కలవాలి, మాట్లాడాలనే కోరిక అందుకే అనమాట. అంటే మిగతా అంటే యాక్టర్స్ చాలామంది ఉంటారు, బట్ కాకపోతే ఏంటంటే దాన్ని సాధించడం నాకు చాలా గొప్పగా అనిపించింది. విష్ ఆల్ ద బెస్ట్. మ్యాడ్ అప్పుడు మీకు కాస్త టెన్షన్ ఉండాలి, మీరు చెప్పాలి ఆడియన్స్ కి ఇది చూడండి మ్యాడ్ స్క్వేర్ అక్కర్లా, మేమే వెయిటింగ్. ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టెన్షన్ లేదు ఎప్పుడు మేము టీజర్కే సాటిస్ఫై అయిపోయాం, ఇంకా ట్రైలర్ సినిమా అనేది ఎలా ఉంటుందని మేము ఊహించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా. బట్ వంశీ అని చెప్పాడు కదా ఆల్రెడీ, ఏ మాట్లాడొద్దంటారా. అవును సార్, ఆ రోజు నాకు అర్థమైంది, ఓకేలేండి కొంచెం భయపడ్డమే బెటర్ అని. బట్ ఖచ్చితంగా మీరు ఆ భయాలు ఏం పెట్టుకోవక్కర్లేదు, వచ్చిందని కాపాడుకోవడం ఏంటనేది ఆలోచన తప్ప ఈ సినిమా ఎలా ఉంటుందని. ఖచ్చితంగా మ్యాడ్ స్క్వేర్ అనేది మ్యాడ్కి 2 ఇంతలు ఉంటుంది అనేది ఆల్రెడీ బయట నడుస్తుంది కాబట్టి నాకు అలాగే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ సంగీత్ శోభన్ని అంటే మీరు అనుకున్నట్టు అంటే వేరే రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడాలని చెప్పి ఒక యాక్టర్గా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.